అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారు ఎలాంటి వాక్కును తీసుకొచ్చారో, అలానే తన బిడ్డలందరికీ ఎలాంటి ధైర్యాన్ని అందించబోతున్నారో మన అమ్మవారి మాటల్లోనే విందామా? బిడ్డ, నువ్వు కష్టాలతో సతమతమవుతున్నావు కదా, ఒక్కసారి నీ వారాహి అమ్మని తాకు చాలు. నువ్వు కోరింది ఏదైనా సరే నీ కళ్ళ ముందు ఉంచుతాను, నీ చేతిలో పెడతాను. ఇది నీ వారాహి వాక్కు, అస్సలు పొల్లుపోదమ్మా. ఇది విన్నావంటే నీ జీవితమే మారుతుంది. చెప్పాను కదా, నీ జీవితాన్ని మార్చే ఒక రహస్య వార్త ఇది. ఈ వారాహి వాక్కుని వదులుకున్నావా, తరువాత నువ్వే చిక్కుల్లో పడతావు. అలక్ష్యం చేయకుండా ఇప్పుడే చూసిన వెంటనే ఇది విను అని వారాహి అమ్మవారు ఒక అమ్మలా మనకి ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతున్నారండి. మరి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, వారాహి వాక్కుగా మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన అమ్మవారి మాటల్లోనే విందామా? చూడు బిడ్డ, జీవితం అనేది ఎలా సాగుతుందో నీకు తెలుసా? ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా అలా సాగుతున్న నీ జీవితాన్ని నువ్వే చూస్తావు. అర్థం కావడం లేదా? నీ మనసులో మెదిలేలా నీ జీవితం నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. దానికోసంగా నువ్వు ఇతరులపైన ఎలాంటి ఆదరణ అనేది ఎదురు చూడాల్సిన అవసరం లేదమ్మా. ఇతరులు నిన్ను ఓదార్చాలని, సాయం చేయాలి అని అస్సలు ఆశించకు. నీకు నువ్వే ఏర్పరచుకోగల శక్తి నీ తల్లి నీకు ఇస్తుంది కదా. నీ కన్న తల్లిలా నేను నీకు ప్రేమ చూపుతాను, దిగులు పడకు. ఎందుకంటే ఇతరుల మీద నువ్వు ఆశలు పెట్టుకొని నువ్వు చూపించే ప్రేమ వాళ్ళు నీకు చూపించకపోతే నీకు బాధే కదా, కన్నీళ్లే కదా వస్తాయి చెప్పు. వారాహి బిడ్డలు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. చూడు, ఇప్పుడు నువ్వు కోపాన్ని నీలోనే దాచుకుంటావు, ఎవ్వరికీ చూపించవు. ఎవరు ఏమన్నా సరే తిరిగి ఏమీ అనకుండా నవ్వుతూ ఉంటావు. నీలో నువ్వే బాధపడతావు, ఒక్క మాట కూడా అనవు. నా బిడ్డవైన నువ్వు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. నేను చెప్పానని మీ అమ్మ నీకు ఒక్క మాట చెప్పింది అని ఎవరిని హింసించకుండా నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకే నిన్ను నా బిడ్డగా నేను స్వీకరించేసుకున్నాను. నీ కోరికలని నెరవేర్చాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇక సంతోషంగా ఉండు. ఏ శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఈ వారాహి శక్తి నీతో ఉండగా ఎవ్వరూ నీ నీడను కూడా తాకలేరు. ధైర్యంగా ఉండు. నీ లక్ష్యాన్ని మాత్రం వదులుకోవద్దు. నీలోని నిదానం, నెమ్మది, ఈ లక్షణాలు చాలా మంచివమ్మా. అవి ఎప్పటికీ కూడా వదులుకోవద్దు బిడ్డ. ఇప్పుడు నీ చుట్టూ నలుగురు ఉండేలా చూసుకో. అందరూ కూడా ఆప్యాయత పొందేలా నీ యొక్క ప్రవర్తనే నీకు సాయం చేస్తుంది. అందరూ నిన్ను ఇష్టపడతారు, అందరూ నీతో ఉండాలని ఆశపడతారు, అలానే నీతో ఉండాలి అని అనుకుంటారు. ఎందుకంటే అలా ఉండేలా, అందరూ అలా మారేలా నీ తల్లిగా నేను చేయబోతున్నాను. ఎందుకంటే నువ్వు నా వద్దకు వచ్చి, అమ్మా నాకు తోడుగా ఎవ్వరూ లేరు, నన్ను ఎవరూ ఆదరించడం లేదు, ఎవరూ నాపై ప్రేమ చూపడం లేదు అని దిగులు పడుతూ ఉన్నావు కదా. ఇక ఆ దిగులంతా కూడా పటాపంచులు చేయబోతున్నాను. ఇక నువ్వు అనుకూలమైన మాటలు నువ్వు నడిపిస్తావు. నువ్వు చూపించే ఆప్యాయత, అందరి దగ్గర నువ్వు సంతోషంగా ఉంటావు. నీకు తెలియకుండానే కొందరు నిన్ను చూసి అసూయపడుతున్నారు. అలా అనిపించినా సరే వారికి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దూరంగా ఉండు. ఎందుకు ఇలా ఉన్నారు అని బాధపడకు. వారి దగ్గర నుంచి ప్రేమ చూసి ఎదురు చూసి నువ్వు బాధపడకు తల్లి. చెప్పాను కదా, అందరూ కూడా ఒకేలా ఉండరు కదమ్మా. అందరూ వాళ్ళ మనస్తత్వం ప్రకారం ఉంటారు కాబట్టి ఒకేలా ఎవ్వరూ ఆలోచించరు. నువ్వు మాత్రం నీలానే ఉండు. ఇక ఎన్నో రోజుల నుంచి నీ కోరిక తీరలేదని బాధపడుతున్నావు కదా, అది అతి త్వరలోనే నెరవేరబోతుంది. ఈ వారాహి వాక్కు అస్సలు అబద్ధం అవ్వదు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పని నెరవేరుతుంది. నీ ఆశ తీరుతుంది. ఎందుకంటే నీకున్న శోధన కాలం, కష్టకాలం, కఠిన కాలం అంతా కూడా తీరిపోయిందమ్మా. ఇక నీకున్న అప్పుల బాధ కూడా త్వరలోనే తీర్చే బాధ్యత నీ తల్లిగా నేను తీసుకుంటాను. ఒక ఇంటి పెద్దగా నువ్వు కుటుంబ బాధ్యతను తీసుకున్నావు కదా, ఇక నీకన్నా మీ అమ్మే కదా పెద్ద. అందుకే ఈ వారాహి అమ్మ నీ బాధ్యతను నేను తీసుకుంటాను. ఇక నీకు అనుకూలమైన పరిస్థితిని ఏర్పరుస్తాను. నీ జీవితం ఎప్పటిలానే సాఫీగా సాగుతుంది.
భయపడకు బిడ్డ. ఎప్పుడైనా సరే భయం అనేది వస్తే అల్లకల్లోలమైపోతావు, జాగ్రత్త. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకు. భయంలో నుంచి నీకు ఎలాంటి ఆలోచనలు రావు అని తెలుసుకో. భయం అనేది నిన్ను పూర్తిగా చీకటిలోకి నెట్టేస్తుంది, పాతాళంలోకి తొక్కేస్తుంది. కాబట్టి నీకు ఎప్పుడైనా సరే భయం అనిపించినా సరే ఓం వారాహి దేవియే నమః, ఓం వారాహి దేవియే నమః అన్న నా నామాన్ని పఠించు, లేదా అమ్మా అని నన్ను మనసారా పిలువు చాలు. నేను నీతో పాటుగా వచ్చి నీకు ధైర్యాన్ని అందిస్తాను. తానుగా ధైర్యం అనేది నీకు వచ్చేస్తుంది తల్లి. ఏదైనా జరగదు అన్న భయం వేసినా సరే నీ తల్లిని నన్ను ఒక్కసారి స్మరించు చాలు. ఎలాంటి సందర్భంలో అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే నేను స్వయంగా నేనే వచ్చి నిన్ను కాపాడుతాను. చూడు బిడ్డా, నాది ఉగ్రరూపమే, కానీ నా మనసు అలా ఎప్పుడూ ఉండదమ్మా. నా బిడ్డలందరినీ కూడా నేను చంటి బిడ్డల్లానే చూసుకుంటాను. నాది ఉగ్రరూపమని భయపడుకు తల్లి. నీ తల్లి నిన్ను భయపెడుతుందా చెప్పు? అలా అని నిన్ను బాధ పెడుతుందా చెప్పు? నీ జీవితం సాఫీగా సాగాలి అంటే నీ తల్లిని తలుచుకో చాలు. ఇక నీ జీవితం అద్భుతంగా, హాయిగా, సంతోషంగా ఉంటుంది. నీ శత్రువుల నుంచి నిన్ను నేను తప్పిస్తాను, భయపడకు బిడ్డ అని అమ్మవారు ఈరోజు వారాహి వాక్కునైతే అందించారండి. సో విన్నారు కదండి, ఈరోజు వారాహి వాక్కు మీలో ఎంతో ధైర్యాన్ని నింపింది అనుకుంటున్నాను. అలానే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారండి, అమ్మవారిది ఉగ్రరూపం కదా, ఏదైనా చేస్తారేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. లేదా మా ఇంట్లో వాళ్ళు అమ్మవారిది ఉగ్రరూపమో పూజించవద్దు అని చెప్పి చెబుతూ ఉన్నారని అనుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దండి. అమ్మవారు శత్రువుల్ని సంహరించడానికి ఇలా ఉగ్రరూపం దాల్చారు తప్పితే తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా అమ్మవారు ఏమీ చేయరన్నమాట. ఒక చంటి బిడ్డల్లానే అమ్మవారు అయితే చూసుకుంటారు. కాబట్టి మీరు ఏమాత్రం కూడా అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదండి. అమ్మవారు ఎప్పుడు కూడా మీతో పాటే ఉండి మిమ్మల్ని ఒక మంచిగా అయితే చూసుకుంటారు. కాబట్టి అమ్మవారు చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మన జీవితం అయితే మారుతుంది, మారే తీరుతుంది. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది. అలానే మీలో ధైర్యాన్ని నింపింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.